టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన మాజీ శిష్యురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు పోక్సో కేసును బుక్ చేశారు. జానీ మాస్టర్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టు అనుమతితో పోలీసులు 4 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారణ సాగించారు. విచారణలో భాగంగా జానీ మాస్టర్ పలు విషయాలపై పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడట. 4 రోజులు కస్టడీ ముగియడంతో విచారణ పూర్తి అయినట్లేనా అనే చర్చ మొదలైంది. పోలీసులు జానీ మాస్టర్ ను మరోసారి కస్టడీ కోరే అవకాశాలు ఉన్నాయా, ఆయన నుంచి పోలీసులు కావాల్సిన సమాచారం పూర్తిగా పొందారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు జానీ మాస్టర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ సోమవారం జరగబోతుంది. బెయిల్ కి సంబంధించి ప్రస్తుతం అందరిలో ఆసక్తి నెలకొంది. రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన వెంటనే జానీ మాస్టర్ పై కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యింది పోక్సో చట్టం కింద కనుక బెయిల్ అంత ఈజీగా రాకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గతంలో నమోదైన పోక్సో కేసులను పరిశీలిస్తే బెయిల్ వచ్చినా సరే చాలా ఆలస్యంగా వచ్చాయి కనుక జానీ మాస్టర్ కి బెయిల్ రాదని చెప్పలేం. కానీ చాలా ఆలస్యంగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. జిల్లా కోర్టులో బెయిల్ మంజూరుకు ఛాన్స్ తక్కువ ఉందనే అభిప్రాయాన్ని కొందరు న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. విచారణ ఇంకా ఆరంభ దశలోనే ఉంది కనుక ఈ సమయంలో జానీ మాస్టర్ ను విడుదల చేస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్ భార్య పైన కూడా ఈ కేసులో పోలీసులకు ఫిర్యాదు అందింది. జానీ మాస్టర్ విచారణ పూర్తి అయిన నేపథ్యంలో రేపు లేదా త్వరలోనే జానీ మాస్టర్ భార్యను పోలీసులు విచారణ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టుమావా.